దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలంటే, దేవుడు నీ జీవితంలో మేలులు చేయాలంటే స్థిరత్వము దేవుడికి కనబడాలి. ఇలాగా స్థిరత్వము కలిగిన 3 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తాను. ఈ వ్యక్తి పేర్లు షద్రకు, మేషకు, అబేద్గోలు. వీరు 3 కూడా బబులోను దేశములో రాజుకు నెబుకద్నెజరు దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఒకరోజు రాజు దురాయనము మైదానంలో ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించాడు. ఆ యొక్క రాజ్యంలో ఉంటున్న సంస్థానాధిపతులను, అధిపతులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంఆర్ఓలను, ఎంపీటీసీలను, రాజ్యంలో ఉంటున్న మనుషులందరూ, ప్రజలందరినీ కూడా ఆ మైదానానికి పిలిపించాడు. ఒక శబ్దం మీకు వినిపిస్తాను. ఎప్పుడైతే ఆ శబ్దం మీరు వింటారో వెంటనే మీరందరూ కూడా ప్రతిమకు, నేను సృష్టించిన బంగారు ప్రతిమకు మీరు సాష్టాంగపడాలి. ఎవరైతే సాష్టాంగ పడరో వారిని మండుచున్న అగ్నిగుండములో వేయబడును అని రాజగు నెబుకద్నెజరు తన రాజ్యంలో బాకా ఊదించి అందరికీ చాటించడం జరిగింది. ఎప్పుడైతే రాజగు నెబుకద్నెజరు ఈ మాట చెప్పారో అందరూ కూడా, బబులోను దేశంలో ఉన్న వారందరూ కూడా దురాయనము మైదానంలోకి వచ్చారు. ఆ యొక్క పిలుపు మేరకు అందరూ, తన దేశంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆ మైదానంలోకి వచ్చాడు. ఇప్పుడు రాజు చెప్తున్న మాట ఏంటంటే, బాకా ఊదిస్తాను అంటే ఒక శబ్దం మీకు వినిపిస్తాను. ఎప్పుడైతే శబ్దం మీకు వినిపించబడుతుందో మీరందరూ కూడా ఏం చేయాలంటే సాష్టాంగపడాలి. సాష్టాంగపడడం అంటే ఏంటి? 2 చేతులు ఇలా చాచి ఆ ప్రతిమకు ముక్కాలి. ఇలా ముక్కమని బాగా ఊదిస్తే ఇంతమంది జనాంగము, రాజగు నెబుకద్నెజరు రాజుగా ఉంటున్న తన రాజ్యంలో అనేక మంది ఆ బొమ్మకు సాష్టాంగపడ్డారు. కానీ తన రాజ్యంలో ఉంటున్న 3 మాత్రము బొమ్మకు సాష్టాంగపడలేదు. వారెవరనగా షద్రకు, మేషకు, అబేద్గోలు. ఎప్పుడైతే పడకుండా ఉన్నారో వీళ్ళు 3 మీద చాడీలు చెప్పుచున్న ఒక గుంపు ఉంది. వీరు రాజగు నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, రాజా, మీరు సృష్టించిన బొమ్మకు ఈ 3 వ్యక్తులు సాష్టాంగ నమస్కారము చేయలేదు. వీరు మీరు ఇచ్చిన అధికారాన్ని ధిక్కరించారు. మీరు చేసిన మాటను వీరు విననొల్లకు ఉన్నారు. కాబట్టి వీరిని శిక్షించము అని వీరి మీద చాలామంది చాడీలు చెప్పారు. వీరు 3 కూడా రాజగు సంస్థానానికి పిలువబడ్డారు. రాజు ముంగరికి పిలువబడ్డారు. రాజు నెబుకద్నెజరు రాజు వీళ్ళు 3 అడుగుతున్నాడు, అయ్యా, నేను విన్నది నిజమేనా? నేను సృష్టించిన ప్రతిమకు మీరు ముక్కలేదంట. దయచేసి మీరు ముక్కకపోతే అగ్నిగుండంలో వేయబడతారు, కాల్చివేయబడతారు అని చెప్పినప్పుడు వీరు 3 చెప్పిన మాట ఏంటంటే, రాజా, మేము మా దేవుడికి తప్ప మీరు సృష్టించిన ప్రతిమకు మేము ముక్కము. అయితే ఆఖరిగా మీకు ఒక వరాన్ని ఇస్తున్నా. ఏంటంటే, మీరు కానీ 2వసారి ముక్కకపోతే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడతారని చెప్పాడు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఈ లోకముందు ఎక్కడా కూడా లేడు అని చెప్పేశాడు. ఈ షద్రకు, మేషకు, అబేద్గోలు యొక్క భార్యలు, పిల్లలు వీరందరూ కూడా ఒకే ఒకటి ప్రశ్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాం, రాజుకు నెబుకద్నెజరు సృష్టించిన ప్రతిమకు మీరు ముక్కండి, సాష్టాంగపడండి అని బ్రతిమలాడినా వారు ముక్కడం లేదు. సాక్షాత్తు రాజు చెప్పినా కూడా వారు ముక్కడం లేదు. ఎప్పుడైతే ముక్కమని
మరలా కూడా రాజు చెప్పిన మాటను ధిక్కరించారు. కోపము తెచ్చుకుని వీరిని ఎక్కడ వేశారంటే 7 ఇంతలు చేశారంట మరలా అగ్నిగుండాన్ని. ఇప్పుడు ఒక ఇంత అగ్నిగుండం ఉంది, 7 ఇంత అగ్నిగుండం చేసి నా మాటను వీరు ధిక్కరించారని రాజు ఆవేశం చేత వారికి తీర్పు తీర్చి వారిని అగ్నిగుండంలో 7 ఇంతలు కలిగిన అగ్నిగుండంలో వారిని ఎత్తేసారంట. ఎప్పుడైతే 7 ఇంతలు కలిగిన అగ్నిగుండంలో వాళ్ళని ఎత్తేసారో వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే, ముగ్గురునేస్తే అగ్నిగుండంలో 4 రాజుకు కనబడుతున్నారంట. తన దగ్గర ఉంటున్న మంత్రుల్ని పిలిపించి మనం ఎంతమందిని మనం వేసాము అని అడిగితే మంత్రులు చెప్పిన సమాధానం ఏంటంటే, షద్రకు మేషకు అబేద్గో అనగా 3 మనం అగ్నిగుండంలో వేశాము అని చెప్పారంట. అయితే రాజు చెప్తున్న మాట ఏంటంటే, నా కళ్ళకి 4 కనబడుతున్నారు, ఆ 4 వ్యక్తి ఎవరు అని రాజు యొక్క మంత్రుల్ని అడిగారంట. వాళ్ళు కూడా మాకు కూడా తెలియదు ప్రభువా, ఎంతమందిని 3 వేసాము, 4వ వ్యక్తి ఎవరు అని వారి పరిశీలన చేస్తూ ఉన్నారు. చూడండి అన్నమాట. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిగుండంలో వేసితిమి కదా అని తన మంత్రుల్ని అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకంలో సంచరించుచు చూచుచున్నాను, వారికి ఏ హాని కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపం వలె పోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చెను. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకుంటున్న భక్తి ఏంటంటే స్థిరంగా ఉండాలి. షద్రకు మేషకు అబేద్గోల యొక్క భక్తి ఏంటంటే స్థిరమైన భక్తి కలిగి జీవిస్తున్నారు. కాబట్టి వీరు రాజు సృష్టించిన ప్రతిమను, బొమ్మను వీరు సాష్టాంగపడలేదు. వీరు రాజు యొక్క ఆగ్రహానికి బలైపోయారు. బలి అవ్వగా వీరిని మండుచున్న అగ్నిగుండంలో ఎత్తివేసినప్పుడు చావనైనా చస్తామేమో కానీ రాజు సృష్టించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము. ప్రాణాన్ని లక్ష్య చేయలేదు షద్రకు మేషకు అబేద్గోలు. ధైర్యము ఏంటి అంటే, దేవుడికి తప్ప నేను ఎవరికి సాష్టాంగము నమస్కారము చేయను, దేవుడు తప్ప నేను ఎవరికి లోబడము, దేవుడికి తప్ప నేను ఎవరికి నొక్కము. వారి భక్తిలో స్థిరంగా కలిగి ఉన్నారు. కాబట్టి వారు మండుచున్న అగ్నిగుండంలో వేయబడినా కూడా వెంట్రుకైనా కూడా కాలిపోలేదంట. అగ్నిగుండంలో నుంచి బయటకు తీశారు. కనీసం వాళ్ళ బట్టలకి అగ్గి వాసన కూడా రాలేదంట. అగ్గి వాసన కూడా నూలు పోగైనా కూడా మంటుకోలేదంట. ఎప్పుడైతే వాళ్ళు సేవిస్తున్న దేవుని గురించి నిలబడ్డారో ఆ రోజు నుంచి రాజుకు నెబుకద్నెజరు కళ్ళు తెరవబడ్డాయి. ఆ రోజు నుంచి మంత్రుల కళ్ళు తెరవబడ్డాయి. ఆ రోజు నుంచి రాజుకు నెబుకద్నెజరు వహిస్తున్న రాజ్యంలో యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని. ఈరోజు నేను చెప్తున్న వాక్యం ఒక సారాంశం ఏంటంటే, నీ భక్తిలో స్థిరము నీకుంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీ భక్తిలో స్థిరత్వం నీకుంటే నీ జీవితంలో నువ్వు కోరుకున్న మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. నీ భక్తిలో నీకు స్థిరత్వం ఉంటే నువ్వు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. 2వ వ్యక్తి, ఈయన పేరు అబ్రహాం. 75 సంవత్సరాల్లో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీకు గర్భఫలం ఇస్తాను. ఆ మాటను అబ్రహాము నమ్మాడు అంట. 5 సంవత్సరాలైంది, గర్భఫలము ఇవ్వల. 75 సంవత్సరాల దేవుడు చెప్పాడు, 80 సంవత్సరాలు వచ్చినా గర్భఫలము పొందుకోలే. 85 సంవత్సరాలు వచ్చినా అబ్రహాముకి దేవుడు కుమారుడిని ఇవ్వల. 90 సంవత్సరాలు వచ్చినా దేవుడు తన జీవితంలో తాను ఆశించిన రీతిగా బహుమానాన్ని ఇవ్వల. దాదాపుగా 100 సంవత్సరాలకు వచ్చాడు. తన భార్య అయిన సారా కూడా మృత తెల్లమైన దేహము స్థితిలోకి వచ్చేసింది. దేవుడు ఇస్తాడని చెప్పాడు. దేవుడు మా జీవితంలో ఇక చేయడేమో అని ఒక ఆలోచన వాళ్ళకు వస్తూ ఉండగా దేవుడు చెప్పాడు, నువ్వు కానీ నన్ను నమ్మితే నీ జీవితంలో చక్కటి గర్భఫలాన్ని నేను ఇస్తానని చెప్పాడు. ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి, దేవుడు
ఇంట్లో ఉన్న అబ్రాహాముని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి ఈ నక్షత్రాలు నువ్వు లెక్కించు అన్నాడు. వాటినైనా లెక్కించుతావేమో కానీ నేను నీ గర్భవాసమందున నీ బిడ్డను ఆశీర్వాదించే ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పటికీ కూడా లెక్కపెట్టవు అని చెప్పాడు. చూడండి మాటను, ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగ అవునని చెప్పిన. అతడు యెహోవాను నమ్మును, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎప్పుడు నమ్మాడు? 100 సంవత్సరాలు వచ్చింది, భార్యకి 90 సంవత్సరాలు, మృత తెల్లమైన దేహము కలిగి జీవిస్తున్నారు. కానీ దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. కనుకనే దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి మాట నమ్మాడో దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. ఈరోజు నీకు కూడా దేవుడు చెప్తాడు, నమ్ము దేవుడి కార్యాలు చేస్తాడు, విశ్వసించు దేవుడి కార్యాలు చేస్తాడు, నీ భక్తి స్థిరంగా ఉంచుకో దేవుడి కార్యాలు చేస్తాడన్నప్పుడు నీ భక్తి స్థిరంగా దేవుడికి కనకపడకపోతే దేవుని యొక్క కార్యాలను చూడడానికి అవకాశం ఉండదు. మండుచున్న అగ్నిగండంలో నుంచి శద్రకు మేషకు అబేద్గోను దేవుడు రక్షించాడు. 100 సంవత్సరాల మృత తెల్లమైన దేహము ద్వారా దేవుడు గర్భఫలాన్ని అందించాడు. అలాగే నీ జీవితంలో ఎందుకు దేవుడు చేయడు? ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మన భక్తి అంతంత మాత్రమే ఉంటుంది. దిగజారమైన భక్తి చేత ఒక వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లు చరిత్రలో మనం ఎన్నటికీ కూడా చూడలేం. కారణం ఏంటంటే నీతిమంతుల్ని ఎన్నడూ కూడా దేవుడు కదిలించడంట. చదవండి ఆ మాటను, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. స్థిరమైన భక్తి కలిగిన వారు సింహములతో పోల్చి దేవుడు చెప్తున్నాడు. స్థిరమైన భక్తి నీలో ఉంటే నువ్వు కష్టాలను చూసి పారిపోవు, శ్రమలను చూసి భయపడవు, కన్నీటిని చూసి దిగులు చెందవు. దేవుడే నీకు సహాయం చేయగలుగుతాడని వాగ్దానం దేవుడు నీకు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతులైన శద్రకు మేషకు అబేద్గోలు సింహం వల్ల ధైర్యంగా ఉన్నారు కాబట్టి బబులోని దేశంలో రాజుకు నెబుకద్నెజరుతో సైతం మారు మనసు కలిగించేటువంటి అనుభవంలోకి వారిని తీసుకొచ్చారు. నీతిమంతుడైన అబ్రహాము గారు 100 సంవత్సరాల్లో కూడా దేవుని మాట విన్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో అందరికంటే తండ్రిగా పిలువబడుతూ ఉన్నారు. ఈరోజు నీ భక్తి స్థిరంగా లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దుష్టుని యొక్క ఆలోచన. ఎప్పుడైనా ఆలోచించండి, దేవుడు నీకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు అంటే నీకు దేవుడు క్షేమాన్ని కలగచేయటానికి నీ ద్వారా దేవుడు దర్శనము ఇస్తున్నాడు. దేవుడు నీకు ప్రార్థన చేయమని చెప్పినా దుష్టుడు వద్దులే, నీ వల్ల కాదు, నీకు నిద్ర వస్తుంది, నువ్వు ప్రార్థన చేసినా జవాబు ఇవ్వటంలా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు నీకు జవాబు ఇవ్వటంలా, దేవుడు నిన్ను ప్రేమించడంలా, దేవుడు నిన్ను కనికరించడంలా, నీ జీవితంలో దేవుడు లేడు అని చెప్పేది ఎవరైతే ఉంటారో వాడు దుష్టుని యొక్క సంబంధి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము తెగించి మనం ప్రార్థన చేయాలి. మనము ఒకటి పొందుకోవాలి అంటే మనలో స్థిరమంగా పట్టుదల ఉండాలి. ఈరోజు నీ జీవితంలో కూడా జరగవు అన్నటువంటి ఏదైనా కూడా సరే దేవుడు చేయగలిగిన సామర్థ్యము కలిగినవాడు. అలాంటి చేయగలిగిన సామర్థ్యం దేవుడు నీలో చూడాలంటే స్థిరమైన భక్తి, స్థిరమైన పట్టుదల, స్థిరమైన విశ్వాసం నీలో దేవుడికి కనబడాలి. ఆఖరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఆమెకుంటున్న రోగం ఏంటంటే రక్తస్రావ కలిగిన రోగం. ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి కలిగి అనేక డబ్బులు వ్యాయామం చేసుకునింది, ఆస్తి అంతా కూడా వ్యాయామం చేసుకుంది. ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆమెకుంటున్న రోగము విడుదల కాలేదు. ఈమె ఏం చేసిందంటే యేసుని గురించి వినిందంట. ఎప్పుడైతే యేసుని గురించి విందో పరిగెత్తుకుంటూ యేసు పాదాల దగ్గరికి వచ్చిందంట. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండును. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంచి వ్యాయామం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడును.
1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపుగా 12 సంవత్సరాలుగా ఈ వ్యాధితో, ఈ బాధతో, ఈ కన్నీటితో ఏడుస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. తనకు కలిగిన ఆస్తిని, తన కలిగిన అంతస్తును, తన కలిగిన డబ్బుని, బంగారుని, వీటన్నిటిని కూడా ఏం చేసుకుందంట ఆమె? వ్యాయామం చేసుకుంది. ఆయనను ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా మరింత సంకటపడెను, మరింత విసుగు నొందిపోయింది తన జీవితంలో, మరింత బలహీనరాలు అయిపోయింది తన జీవితంలో, మరింత చేతగాని వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇంకా నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే అని తాను ఎంతగానో కుమిలిపోయి, కృషించిపోయి, బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఉంది. ఎవరో చెప్పారు, నీలాంటి వాళ్ళు చెప్తే ఆ మాట యందు నమ్మకం ఉంచిందంటాము. దేవుడి దగ్గరికి వెళ్తే నీ జీవితము బాగుపడతానని చెప్పినప్పుడు ఈమెకుంటున్న పట్టుదల, ఈమెకుంటున్న విశ్వాసము, ఆయన వస్త్రము ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకుని ఆయన వెనకాలే వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టిందంట. వెంటనే ఆమె రక్తధార ఏమైందంట? కట్టిందంట. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. స్థిరమైన విశ్వాసం నీకు ఉండాలి, స్థిరమైన పట్టుదల నీకు ఉండాలి, స్థిరమైన భక్తి నీకుంటే దేవుడు నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికంటే గొప్ప ఆశీర్వాదాలను దేవుడు నీ పట్ల చేస్తాడు.